అమ్మ దయ వల్ల ఒకరికి మంచి జరిగిందని చెప్పాను కదా! ఆ వీడియో పంపించడం కొంచెం లేట్ అయింది చిన్న పని వల్ల. ఇప్పుడు పంపిస్తాను చూడండి. ప్రతి ఒక్కళ్ళు అమ్మవారి బాటలో నడిచిన వాళ్ళకి తప్పకుండా వాళ్ళ కోరిక అమ్మ తీరుస్తదని నమ్మకం కోసమే ఈ వీడియో పంపిస్తున్నాను చూడండి. సరేనా? నేను అమ్మని నమ్మాను. మీరు అమ్మని నమ్ముతున్నారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. మరి అమ్మ బాటలో నడిచిన వారికి ఏం మంచి జరిగిందా అనేది వాళ్ళ భాషలో చెప్తారు, వినండి. చాలా సంతోషంగా ఉంటుంది. ఓకేనా? Hello, namaste everyone. I'm Gatik. I live in Mumbai. So from the YouTube live video sessions, we found about Mataji. So we were having too many problems in our life. So we thought of sharing our problems with her and trying to get solutions for it. So Mataji told us that she will talk about our problems with Lalita Amma and she will give us the solution according to what Lalita Amma says. And after we did the solution that Mataji gave us, we started to find stability in our life. There was a sense of peace of mind within us, and we also found much positivity and too much confidence in whatever work we were doing. So we hope we get even more guidance from her, the divine guidance from her. చూసారా? అమ్మ బాటలో నడిచే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని మరో సాక్ష్యం. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే అండి. ధర్మ మార్గంలో ఉన్నాము, లలితమ్మ బిడ్డలుగా ఉంటున్నాము అంటే తప్పకుండా అమ్మ మనకు మంచి చేస్తుంది. నెగిటివ్ జరగడానికి ఒక్క నిమిషం చాలు, కానీ పాజిటివ్ జరగాలంటే దానికోసం మనం చాలా కష్టపడాలి. కష్టాన్ని ఇష్టంగా తీసుకోవాలి. లలితమ్మ బాటలో ఉంటే మనం అంత పాజిటివ్గానే ఉంటాము, పాజిటివ్గానే చేస్తాము. అమ్మ కూడా మనకు అంత పాజిటివ్గానే చేస్తుంది. ఇది మంచి సాక్ష్యంగా నిలుస్తుందని చెప్పి ఈ వీడియోని పెట్టాను. ఎవరైతే ఇంకా చెడు దారిలోనే వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ క్షణం నుంచి అయినా మారి లలితమ్మ వారి బాటలో నడవండి. ఓకేనా? చాలా మంచి జరుగుతుంది. మీ ప్రతి కోరిక కూడా అది మంచి కోరిక అయితే అమ్మే దగ్గరుండి తీరుస్తారు. ఓకేనా? శ్రీమాత్రే నమః అండి. ఉంటాను. నేను మీ శివాని మృగాక్షి. రేపు వీడియోలో కలుద్దాము. లైవ్ వీడియోలో అమ్మ పాదాల దగ్గర ప్రతి ఒక్కరి కోరిక పెడతాను. అమ్మ బాటలో నడుస్తూ మీ కోరికలు తీర్పించుకోండి అమ్మ దగ్గర. అది మీ బాధ్యత, నాకు సంబంధం లేదు. ఓకేనా?